ఒక పెద్ద కొండ లాంటిది ఉంది అన్నమాట. కొండని దేవుడు చెప్పాడు, మీరు 12 మంది కూడా కలిసి ఈ కొండని తీసి సముద్రంలో వేయండి అని చెప్పిండంట. వాళ్ళు ఎంతో భయపడి, ఈ కొండ మేమెప్పుడు తీసేయాలి, మా దగ్గర ఏ ఆయుధాలు లేవు, మేము తీయగలుగుతామా, మేము తీసుకోగలుగుతామా అని భయపడ్డారనమాట. దేవుడు చెప్తున్నాడు, మీరు మంచి మార్గంలో నడిచి మీరు నాకు ప్రార్థన చేయండి, కొండలాంటి కష్టాలు కూడా తొలగి సముద్రంలోకి వెళ్ళిపోతాయని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. కొండని తీసి సముద్రంలో వేయమని కాదు చెప్పింది, కొండలాంటి కష్టాలు కూడా తొలగిపోతాయంట ఆయనకి ప్రార్థన చేసుకుంటే. వ్యాధులున్నా, బాధలున్నా, కష్టాలు ఉన్నా, దేవుడు ఏ బలహీనతలో ఉన్నా కూడా ఆయన కొరకు మనం ప్రార్థన చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి అన్నమాట. దేవుడు చెప్తున్నాడు, ఆయన చెప్పిన మాట దేవదూతలు బాధపడి విన్నారు. ఆ తర్వాత దేవుడు చెప్పాడు, కొండలాంటి కష్టాలు మీకు వచ్చినా మీరు ప్రార్థన చేసుకుంటే తొలగిపోతాయి అని చెప్పాడు దేవుడు. అయితే దేవుడు మాట ఆలోచన చేయాలి, దేవుడు మాట మనం అర్థము